గురువు అక్టోబర్ 18 నుండి డిసెంబర్ 5 వరకు కర్కాటక రాశిలో గోచారం ఉంది. కర్కాటక రాశి పైన ప్రభావం ముఖ్యంగా ఒకటో భావం కాబట్టి వ్యక్తిత్వం కానీ, ఆరోగ్యం కానీ, స్వీయ అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా ప్రభావితం అవుతాయి. మరి అక్టోబర్ 18 రోజు గురువు కర్కాటక రాశిలో ప్రవేశం, నవంబర్ 11 వక్రగతి ప్రారంభమవుతుంది. అలాగే డిసెంబర్ 5 మిథున రాశిలోకి తిరిగి ప్రవేశిస్తాడు. మరి కర్కాటక రాశి వాళ్ళకి చూస్తే వ్యక్తిత్వం కానీ, స్వీయ అభివృద్ధి కానీ, ఆరోగ్యం కానీ ప్రధానంగా ప్రభావితం అవుతూ వ్యక్తిగత జీవితం, ఆత్మవిశ్వాసం, ఆత్మ వికాసం, కొత్త అవకాశాలపైన పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. మరి ఒకటో భావం ప్రభావం ద్వారా వ్యక్తిత్వం మెరుగుపడుతుందని చెప్పొచ్చు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సానుకూలమైనటువంటి ధోరణి కలుగుతుంది, వ్యక్తిగత లక్ష్యాల్ని సాధించడానికి అనుకూలమైనటువంటి సమయం. ఆరోగ్యము, శారీరక స్థితిని గమనిస్తే మానసిక శాంతి పెరుగుతుంది. ధ్యానం కానీ, యోగా కానీ, ప్రాణాయామం కానీ, ఆహార పద్ధతుల్లో జాగ్రత్తలు కానీ, సరైనటువంటి వ్యాయామం కానీ అవసరం. ఆర్థిక వ్యవహారాల్లో స్థిరత్వము, చిన్న చిన్న లావాదేవీలు విజయవంతం అవుతాయి. ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ కొత్త అవకాశాలను సులభంగా పొందుతారు. పెద్ద పట్టుబడులు చేయాలంటే మాత్రం కొంచెం జాగ్రత్త అవసరం. కుటుంబ సంబంధాలు బలపడతాయి. అలాగే సమయం గడపడం కుటుంబంతో ఎక్కువ అవుతుంది, అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్యాలు అలాగే పిల్లలతో సంబంధాలు సానుకూలంగా ఉంటాయి. కుటుంబ సంబంధాలు బలపడడం, అలాగే కుటుంబంతో ఎక్కువగా సమయం గడపడం, పిల్లలతో భాగస్వాములతో సానుకూలం అవ్వడం, కుటుంబ సమావేశాలు, పూజలు, ఆచారాల ద్వారా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. వ్యక్తిగత మరియు వృత్తిపరమైనటువంటి కొత్త అవకాశాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రయాణాలు కానీ, కొత్త ప్రాజెక్టులు కానీ ప్రారంభమవుతాయి. అనుకూలమైనటువంటి సమయం ఇది. సాహసాలు తీసుకోవడంలో మాత్రం కొంచెం జాగ్రత్త అవసరం. విద్యార్థులు, ప్రొఫెసర్లు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనుకూలం. వ్యక్తిగత అభ్యాసం, పఠనం ద్వారా మానసిక శక్తి పెరుగుతుంది. జ్ఞానం కానీ, ధ్యానం కానీ, స్వీయ అభివృద్ధి కానీ చక్కగా సాధిస్తారని చెప్పొచ్చు. కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగవుతాయి. వ్రాత కానీ, వాచకం కానీ, వ్యాపార, సామాజిక, విద్యా కార్యకలాపాలన్నీ కూడా ఉపయోగపడుతుంది. ఈ సమయంలో మీరు చేయాల్సింది గురుమంత్ర జపము, ధ్యానము చక్కటి సానుకూల ఫలితాలు ఇస్తుంది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్త ఉండడం, సమయాన్ని క్రమపరచుకోవడం, ప్రణాళికలతో ముందుకెళ్ళడం ఇవన్నీ చేయడం ద్వారా కర్కాటక రాశి వాళ్ళకి చక్కటి ఫలితాలు ఉంటాయి. మరి గురువు బీజ మంత్రాన్ని జపించడం కానీ, రావి మొక్క దగ్గర దీపం పెట్టి నీళ్లు వదలడం కానీ, చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టడం, అలాగే గురువుల్ని సందర్శించడం, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం, వాళ్ళకి ఇష్టమైనటువంటి పనులు కొంత చేయడం, గురువులకి చేస్తున్నటువంటి కార్యకలాపాల్లో సహకరించడం, వీటి ద్వారా కూడా చక్కటి ఫలితాలు ఉంటాయి. మరి ఈ పరిహారాలన్నీ పాటించి మీ చక్కటి ఫలితాలన్నింటినీ కూడా మరింత మెరుగుపరుచుకుంటారని ఆశిస్తూ, జాతకంలో ఎటువంటి దోషాలు లేనప్పటికీ ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ కారణంగా గృహంలో సభ్యులు ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి జ్యోతిశాస్త్రంలో చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల గృహంలో కానీ, లేకపోతే నివసించే వ్యక్తుల పైన కానీ మనకి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఉద్యోగంలో కానీ, ఆర్థిక పరిస్థితిలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ చక్కటి ఫలితాలు, అనుకూలమైనటువంటి ఫలితాలు, సంతోషకరమైనటువంటి మార్పులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీనికోసము చిన్న పరిహారాలు పాటించాల్సి ఉంటుంది. ఏదైనా ఒక మంగళవారం రోజు ఒక గ్లాస్ బౌల్ తీసుకొని దాంట్లో దొడ్డుప్పు వేయండి. ఆ ఉప్పు పైన 7 లవంగాలు ఉంచండి. ఆ ఉప్పు పైన ఉంచినటువంటి లవంగాలు అలాగే ఆ గాజు పాత్రని మీ గృహంలో ఉండే అన్ని గదుల్లో ఒకసారి తిప్పి తీసుకురావాలి. తర్వాత ఆ పాత్రని ఎవరికి కనిపించని ప్లేస్లో గృహంలో మనం పెట్టేసేయాలి, ఒక ప్రదేశంలో. ఇలా చేయడం వల్ల ఏంటంటే అదృష్టం కలిసి వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఉప్పు పీల్చుకుంటుంది. ఇటువంటి పరిహారాలన్నీ కూడా చాలా తక్కువ సమయము అయితే వెంటనే ఫలితాలు ఇస్తూ ఉంటాయి అన్నమాట. జ్యోతిషాస్త్రంలో ఇటువంటి ఎన్నో పరిహారాలు నిగూఢంగా ఉన్నాయి. ప్రతి సమస్యకు కూడా ఒక పరిహారం ఉంటుంది. ఏ సమస్యకు ఎటువంటి పరిహారం పాటిస్తే వెంటనే ఫలితాలు వస్తాయనేది సరైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించండి. అయితే సమస్య ఏదైనప్పటికీ దానికి తగిన పరిహారం పాటిస్తే ఉద్యోగ, వ్యాపార, వివాహ, దాంపత్య, సంతాన, ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. గృహంలో సభ్యులందరూ కూడా సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు.